పార్టీ జాతీయ నాయకుడు కామ్రేడ్ చాలా అజీజ్ పార్లమెంట్ సెక్రటరీ సభ్యుడు స్వాతంత్ర సమర యోధుడు కామ్రేడ్ దొడ్డ నారాయణ ప్రతాప్ ఇంకా వేదికలు మన పార్టీ కార్యకర్తలు సోదరి సోదరు అందరికీ నా నమస్కారం. కొన్ని రోజులు నా ఆరోగ్యం బాగాలేదు, కానీ నమ్మకం రావాలా మంచిది ట్రై చేయండి సంవత్సరం మళ్ళా వెంకటరెడ్డి చెప్పారు. 3 రోజుల క్రితం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ వచ్చింది. డాక్టర్ మీరు నల్లగొండ ఉత్సాహం వచ్చింది. 4 గంట నల్లగొండ నా నాలుగు చెప్పాలని వచ్చింది. కాబట్టి నేను ఒక చిన్న ఉపన్యాసం రాజు దాని ముందు 2 వాక్యాలు మీ ముందు డిసెంబర్ 30 ఎల్లుండి కొత్త సంవత్సరం. మన పార్టీకి 99 సంవత్సరాలు 100వ సంవత్సరం. దీంట్లో మనం అడుగు ప్రపంచ పరిస్థితులు బాగాలేదు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ప్రతిరోజు వందలాది పాలస్తీనా ప్రజలను ఇజ్రాయెల్ దాడి, అలాగే లెబనాన్ సిరియన్ దాడులు జరుగుతుంది. మన ఆసియా ఖండంలో మనం ఊహించడానికి వీలైనటువంటి చైనా, తైవాన్ దీవులు ఎప్పుడైనా యుద్ధం ప్రారంభం మన ఇంట్లో మనం కూర్చుంటే మన సమానమైన పరిస్థితులు, మన చుట్టూ దేశాలు మన రాజకీయ బాగా బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అన్ని దేశాలు మనకు వ్యతిరేకంగా దూరంగా బర్మా మొదలైన అన్ని ఇలాంటి దేశాలు మన దేశంలో ఫ్యాసిజం ప్రవేశించారు. ఈ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా యావచ్చంతో మనం పోరాటం చేయాల్సిన అవసరం. ఇబ్బందులు ఉన్నప్పుడు కమ్యూనిస్టు అవసరం ఎక్కువ. ఈనాడు మనం ఎక్కడ సమస్య, ఎక్కడ తోటి, ఎక్కడ అందరూ అక్కడ ప్రతిఘటించడం మన కూడా ఫ్యాసిజాన్ని ఓడించడం. 100వ సంవత్సరం మన పార్టీ మరింత పటిష్టంగా బలపడతాయి. ఆదర్శంగా సూత్రవంతులై కమ్యూనిస్టు ఐక్యత సాధించడం. ఈ ప్రాతిపదికన విశాల సెక్యులర్ డెమోక్రటిక్ ప్రజాతంత్రం వామపక్ష ప్రత్యామ్నాయంగా దేశంలో రాజధాని ఓడించి దోపిడీ నిర్మూలించి శ్రామిక రైతులు, వ్యవసాయకులు, ఇతర బలహీన వారి న్యాయవంతుల హక్కుల కోసం పోరాడాలని నేను మనం చేస్తున్నాను. నాకు ఏ నియోజకవర్గం విప్లవం దాని నారాయణ డెవలప్మెంట్ నారాయణ డెవలప్మెంట్ వెంకటేశ్వర ధర్మనిష్ బిఎం రెడ్డి తదితర నాయకులు
ప్రాతినిధ్యం ఇచ్చారు. అక్కడ నుండి ప్రాంత పార్లమెంట్ నన్ను 2 సార్లు పంపించి గౌరవించారు. దానికి మీకు మరోసారి ఈ కోడిగట్టుకు నా సలహా చెప్పడం మీకు ఆదేశించి వచ్చాను. ఆఖరణ నా ఉపన్యాసం మిత్రులు కళాకారులు చదివినిపిస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకందరికీ ధన్యవాదాలు. ప్రతి పార్టీ సభ్యులు, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి నా సలహా నమస్కారం.